క్యాచెస్ ఇన్ ద మ్యాచెస్ అని చెప్పడానికి ఈ మ్యాచ్ చాలా మంచి ఎగ్జాంపుల్. T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 15 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. సో నాకు తెలిసి ఫైనల్ వాళ్ళు 2016 వెస్టిండీస్ వాళ్ళు 2016లో వాళ్ళు T20 వరల్డ్ కప్ కొట్టారు. సో అప్పుడు ఫైనల్లో వచ్చేసరికి వాళ్ళు ఇంగ్లాండ్ మీదనే కొట్టారు మ్యాచ్, ఇంగ్లాండ్ మీదనే గెలిచారు. సో దాని తర్వాత జరిగిన T20 మ్యాచెస్ టోర్నమెంట్లో కావచ్చు వాళ్ళు ఇంగ్లాండ్ మీద బేసికలీ వాళ్ళు గెలవలేరు. మరి ఈ మ్యాచ్లో కూడా మరి వాళ్ళు గెలిచారా లేదా అని చెప్పేసి టోటల్ రివ్యూ తెలుసుకుందాం. సో ఈ మ్యాచ్లో వచ్చేసరికి వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ అయితే గెలిచారు. సో ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు వెస్టిండీస్కి అయితే బ్యాటింగ్ చేయండి, మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తాం, ఎందుకంటే మీరు ఎంతైనా చేజ్ చేసినా కానీ మేము దాన్ని లేపేస్తాం, చేసేస్తాం అని చెప్పేసి ఆ యొక్క కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకొని వెస్టిండీస్ వాళ్ళకైతే బ్యాటింగ్ ఇచ్చారు. సో వెస్టిండీస్ వాళ్ళు వచ్చేసి టోటల్గా 20 ఓవర్స్కి గాను 196 రన్స్ కొట్టి 6 వికెట్స్ కోల్పోయారు. ఓకే, సో జాగ్రత్తగా వినండి, 196 రన్స్ మాత్రమే వాళ్ళు చేశారు. సో ఇదేం నార్మల్ చేజ్ ఏం కాదు, ఇది కూడా చాలా డిఫికల్ట్ చేజే. సో మరి వెస్టిండీస్ బ్యాటింగ్లో వచ్చేసరికి హెట్మయర్ వచ్చేసరికి 23 రన్స్ మాత్రమే చేశాడు. ఇంకొకటి చేజ్ వచ్చేసి కూడా 34 రన్స్ మాత్రమే చేశాడు. బట్ ఇందులో వచ్చేసి బెస్ట్ బ్యాటింగ్ చేసిందంటే మాత్రం ఈరోజు రూథర్ఫర్డ్ మాత్రం 76 రన్స్ మాత్రం ఈరోజు కొట్టాడు. బాల్ని ఏ విధంగా కొట్టాడంటే మాత్రం అసలు దాన్ని మామూలు కొట్టలేదు బాల్ని. అది స్టంప్ వెళ్ళి ముంగటికెళ్ళి కూడా కొట్టుడు కాదు, అది ఉన్న ప్లేస్ నుంచి కొట్టాడైతే 6. ఆ బ్యాటింగ్కి నేను ఫిదా అయిపోయా, ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. ఓకే, ఇక లాస్ట్కి వచ్చేసి హోల్డర్ ఒక 22 రన్స్ అమ్మ చేశాడు. సో ఇలా వాళ్ళు 6 వికెట్స్ కోల్పోయి 196 రన్స్ని వాళ్ళు ఇంగ్లాండ్కి అయితే టార్గెట్గా ఇచ్చారు. సో 196 రన్స్ తోటి 97 రన్ తోటి వాళ్ళు బరిలోకి దిగారు. అంటే బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో బాగానే ఆడారబ్బా. ఫిల్ సాల్ట్ కూడా బ్యాటింగ్ చూస్తే మాత్రం అరే వీళ్ళకి చేజ్ చాలా ఈజీగానే ఉంది అని అనిపించింది. బట్ కానీ వెస్టిండీస్ వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ఉన్నంతసేపు అంత ఈజీ కాదురా నాన్న, ఇది ముందటి వెస్టిండీస్ టీం కాదు, అప్పుడు ఓడిపోయిన టీం కాదు, ఇప్పుడు కొత్త టీము, ఇప్పుడు చూపిస్తామన్నట్టు వాళ్ళు బెస్ట్ ఫీల్డింగ్ బెస్ట్ బౌలింగ్ నేను చెప్తున్నాను కదా, బ్యాటింగ్ అయితే నేను ఆల్రెడీ చెప్పేసా. సో బెస్ట్ ఫీల్డింగ్ బెస్ట్ బౌలింగ్, వాళ్ళు ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయలేరు వాళ్ళు. ఓకే, మనం ముందు రివ్యూస్లో కావచ్చు, మనం అప్పుడు మాట్లాడుకున్నాం కొన్ని నెదర్లాండ్ వర్సెస్ నమీబియా కావచ్చు, ఇంకా వేరే మ్యాచెస్లో కావచ్చు, వాళ్ళు క్యాచెస్ అనేవి చాలా డ్రాప్ చేశారు. ఓకే, సో ఈ మ్యాచ్లో అయితే మాత్రం ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సో మ్యాచ్ అనేది వాళ్ళైతే గెలిచారు. సో ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చేసి 19 ఓవర్స్కి వాళ్ళు మొత్తం ఆల్అౌట్ అయిపోయారు. టోటల్ 166 166 రన్లు మాత్రమే వాళ్ళు కొట్టారు. ఓకే, సో ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అందులో శామ్ కరన్ ఒక్కడే 43 రన్స్ చేశాడు. ఇక నాకు గెలిపించడానికి వాడు పాపం బాగా ట్రై చేశాడు, ఇక నా వల్ల కాదురా అని చెప్పేసి ఇక లాస్ట్కి ఆడి కూడా చేతులు ఎత్తేసాడు. ఇంకా వేరే బ్యాటర్కి వచ్చేసి బేతాల్ 33 రన్స్ కొట్టాడు. ఇంకొకటి ఫిల్ సాల్ట్ మనోడు మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఉండుంటేనా క్యాచ్ అవుట్ అయ్యాడు, కానీ ఉండుంటే మాత్రం అది ఆడు 10 ఓవర్స్కే ఐ థింక్ 100 అబో ఇచ్చేస్తుండే, ఆ రేంజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓకే, సో ఫిల్ సాల్ట్ వచ్చి ఒక 30 రన్స్ ఏమో కొట్టాడు. సో ఇక వాళ్ళు 166 రన్స్ మాత్రమే చేశారు. ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మోయిటోనో పేరు ఐ డోంట్ నో, నాకు సరిగా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు, 3 వికెట్స్ ఏమో తీసుకున్నాడు. ఇంకొకటి చేజ్ కూడా 2 వికెట్స్ పడ్డాయి. ఇంకొకటి జోసెఫ్కి 1 వికెట్ పడింది. ఇంకా మిగతా వాళ్ళు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో ముందు చెప్పినట్టుగానే ఈసారి మాత్రం T20 టోర్నమెంట్లో అసలు ఏ టీంని తక్కువ అంచనా వేయడానికి మాత్రం లేదు. అయితే మాత్రం చెప్తున్నా, వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అది చూసుకున్నాయా, ఈ టీం ఏం ఆడుతుందిరా అని చెప్పేసి అనుకున్నా, కానీ చాలా పప్పులో కలుస్తాం. ఎప్పుడు ఏది జరుగుతుంది, ఏ టీం గెలుస్తుంది. ఇప్పుడు చూడండి, వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ వచ్చేసి నేను ఇంగ్లాండే గెలుస్తుంది అనుకున్నా, నిజంగా చెప్తున్నా, ఇంగ్లాండే గెలుస్తుంది అనుకున్నా. ఇంగ్లాండ్ గెలవలేదు. వెస్టిండీస్ బెస్ట్ బ్యాటింగ్ బెస్ట్ బౌలింగ్ బెస్ట్ ఫీల్డింగ్ ఆ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళది మ్యాచ్ అనేది గెలుచుకున్నారు. సో ఏ టీంని తక్కువ అంచనా వేయాల్సింది లేదు. ఖచ్చితంగా ఇంకా ముందు మ్యాచెస్లో అసలు ఏది గెలుస్తుంది, ఏ టీం మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి నేను చాలా ఎక్సైట్గా ఉన్నా. సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.